నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినమున మనం వింటున్నటువంటి దేవుని మాటలు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం ప్రకృతి దేవుని ఆయుధమా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ప్రకృతి దేవుని ఆయుధమా? ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకున్నట్లయితే ప్రార్థనతో దేవుని మాటలు విందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నీ మాటలు వింటున్న నీ పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. కేవలం వినువారుగా మాత్రమే మిగిలిపోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించినట్లుగా నాయన నీ ఆత్మశక్తితో ప్రభువా మమ్మల్ని నింపమని, ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి దేవుని ఆయుధమా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రియులరా, ఈ విశాల ప్రపంచంలో ఎన్నో చెట్లు, సముద్రాలు, కొండలు, పర్వతాలు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద ఎన్నో జంతువులు, జీవరాశులు ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో జలపాతాలు ఉన్నాయి, ఎన్నెన్నో నదులు ఉన్నాయి. ఇలా ఎన్ని మనం చెప్పుకున్నప్పటికీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందచందాలు, ఈ సర్వసృష్టిని, ఈ మహా విశాలమైనటువంటి భూప్రపంచాన్ని కలిగించింది దేవుడు అన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాటతో బైబిల్ ప్రారంభమైంది. ప్రియులరా, దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాటతో ఆదికాండం 1వ వచనం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద కనిపిస్తున్నటువంటి సూర్యుడు కానివ్వండి, చంద్రుడు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, ఈ మహా విశాలమైనటువంటి విశ్వంలో ఎన్నో జీవరాశులు, సముద్రములో ఉండేటువంటి మత్స్యాలు, ఎన్నో రకాలైనటువంటి మత్స్యాలు, వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఈ ప్రకృతి వెనకాల, ఈ ప్రకృతిని కలిగించినటువంటి దేవుడు మహాశక్తిమంతుడనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ మహా విశాలమైనటువంటి ఈ విశ్వాన్ని దేవుడు తన నోటి మాటతో, తన నోటి వాక్కుతో సృజించిననే విషయం మనకు తెలిసినదే. భూమి కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక, ఏమండి, నక్షత్రములు కలుగునుగాక, ఇలా దేవుడు తన నోటితో ఈ విశాలంలో మనకు కనిపిస్తున్నటువంటి వాటన్నిటిని కూడా కేవలం నోటి వాక్కు చేత వీటన్నిటిని సృజించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనుషులమైన మనల్ని మాత్రం, మొదటి మానవుడైనటువంటి ఆదామును మాత్రం దేవుడు కలుగునుగాక అంటే కలగలేదండి. దేవుడు తన స్వహస్తాలతో నేల మంటి నుండి నరుని నిర్మించి తన జీవవాయువు నరుల్లోకి ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ సెలవిచ్చింది. ప్రియులరా, ప్రకృతిలో కలిగినవన్నీ కూడా దేవుడు తన నోటి వాక్కు చేత, నోటి మాట చేత కలిగిస్తే నరుని మాత్రం దేవుడు తన స్వహస్తాలతో సృజించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన చేతులతో నిర్మించినటువంటి, తన స్వహస్తాలతో నిర్మించినటువంటి మనిషికి దేవుడి ప్రకృతిని అంతటిని కూడా అప్పగిస్తూ
వాని ఒడిలో పెట్టినట్లుగా వాని పాదాల కింద పెట్టి సమస్త భూమిని ఏలమని దేవుడు అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలా భూమిని ఏలుతున్నటువంటి కాలంలో అపవాది ప్రవేశించి భూమి మీదకి అపవాది యొక్క మాటలు విని సాతాను వలలో పడిపోయి వారు పాపం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆదికాండంలో మనం చూస్తున్నాం ప్రియులారా, 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు నువ్వు తింటువు గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అని. ప్రియులారా, దేవుడు ఈ భూమి మీద ఉండు మహా జీవరాశులను వీటన్నిటిని కలిగించినటువంటి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగించిన తర్వాత ఏమన్నాడు తెలుసా? మంచిది 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 అన్నాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే. కానీ మనిషి చేసినటువంటి అపరాధం వలన, మనిషి చేసినటువంటి పాపము వలన, దేవుడు తినవద్దని ఆజ్ఞాపించిన పండు తినడం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నదని దేవుడైన యెహోవా ఆదాముతో అవ్వతో చెప్పడం మనం చూస్తున్నాం. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటే, ఇంత అందమైన ప్రకృతిని కలిగించిన దేవుడు ఈ ప్రకృతిని అంతటినీ మనం అనుభవించాలని, ఈ ప్రకృతి ఒడిలో మనం ఆనందంగా బ్రతకాలని దేవుడు ఈ మహావిశ్వాన్ని సృజిస్తే, మనిషి చేసినటువంటి తప్పిదానికి ఈ విశ్వం శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. మనిషి చేసినటువంటి తప్పు ప్రకృతికి ముప్పు ఏర్పడింది ప్రియులరా. మనిషి చేసిన తప్పు వలన ప్రకృతికి ముప్పు ఏర్పడిందనే విషయం మనకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 3వ వచనంలో. ఈ భూమి మీద ఏది కలిగినా, ప్రకృతిలో మనకి ఏది కనిపిస్తున్నా, వీటన్నిటినీ కూడా దేవుడే సృజించాడు. ప్రియమైన వాళ్ళరా, కలిగినది ఏది యేసుక్రీస్తు ప్రభువు లేకుండా కలగలేదు అని. ప్రకృతిని కలిగించిన వాడే ప్రకృతిని శాసించగలడు కూడా. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సముద్రంలో పడవ మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు సడన్గా సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగింది. ఆ అలల తాకిడికి ఆ ఉప్పొంగుతున్నటువంటి ఆ సముద్రాన్ని చూసినటువంటి శిష్యులు హడలిపోయి భయపడిపోయి, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ సందర్భాన్ని మనం చూస్తే మార్క్సు వార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. మార్క్సు వార్త 4వ అధ్యాయము 39వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుని చదువుదాం. మార్క్సు వార్త 4వ అధ్యాయం 39వ వచనం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్శబ్దమై ఊరుకుండము అని సముద్రమును గద్దించగా గాలి నిమ్మలమై మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సముద్రం ఎందుకు దేవుని మాట విన్నది? ఈ సమయంలో ప్రకృతిని దేవుడు ఎందుకు శాసించగలిగాడు? ఆయన శాసిస్తే ఎందుకు ఈ ప్రకృతి మిక్కిలి నిమ్మలమైంది అని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు గనుక. కలిగించినటువంటి దేవునికి, ఈ ప్రకృతిని కలిగించిన దేవునికి ఈ ప్రకృతిపై అధికారం ఉన్నది గనుక ప్రకృతిని ఆయన శాసించగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా దేవుడి వలన కలిగింపబడినటువంటి ఈ ప్రకృతి ఈరోజు మనిషిపై విరుచుకుపడుతుంది. మనిషిని నాశనం చేయడానికి లేదా శిక్షించడానికి ఒక తుఫాను వలె, ఒక వరదల వలె,
ఓ భయంకరమైనటువంటి పెనుగాలి వలె లేదా భూకంపం రూపంలో ఈరోజు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుందంటే దానికి కారణం మనిషి చేసిన తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు ప్రకృతి అయిన దేవుని మాట వింటుంది కానీ ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాటకు లోబడుతుందేమో కానీ మనిషి మాత్రం దేవుని మాటకు లోబడటం లేదనే విషయం మనకు తెలిసిందే. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి ఇష్టానుసారముగా జీవిస్తున్నటువంటి ఈ మనిషిని శిక్షించడానికి దేవుడు ప్రకృతిని ఆయుధముగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోనా గారు కనిపిస్తారు. దేవుడు అన్నాడు యోనాతో, ఏమన్నా తెలుసా ప్రియులారా, నీవు నినేవే మహాపురమునకు పోయి వారికి దుర్గతి కలగబోతుందని ప్రకటన చేయి అని చెప్పినప్పుడు దేవుని చెప్పిన మాటను ప్రక్కన పెట్టి దేవుని ఆజ్ఞకు శిరస వహించకుండా, ఆయన మాటకు విధేయత చూపకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నినేవేకు వెళ్ళమని దేవుడు చెబితే అతడు తర్షీషు వాడనెక్కి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పోతున్నాడు తర్షీషు? దేవుడు వెళ్ళమన్న నినేవేకు వెళ్ళకుండా ఎందుకు మరి తర్షీషు పోతున్నాడంటే, యోనా గారు ఇలా అనుకున్నాడండి తన దేశంలో ఉండగా. దేవుడు అలాగే అంటాడు, నినేవే పట్టణాన్ని మీదకి శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుంది అని అంటాడు. కానీ తనేమి తన ఉగ్రతను నినేవే ప్రజల మీదకి రానివ్వడు. ఎందుకంటే ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడు కనుక చేస్తానన్న కీడు చేయడం మానేస్తాడు. ఆయన ఊరకని ఎలా చెప్తాడు తప్ప, భయభ్రాంతులకు గురి చేస్తాడు తప్ప ఆయన మనుషులకు ఎటువంటి శిక్ష ఇవ్వడు అని చెప్పి తాను దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నినేవేకు వెళ్ళవలసిన దానికి బదులు తర్షీషుకు పోవు వాడెక్కాడు. ఈలోపు సముద్రంలో మహా తుఫాను చెలరేగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సముద్రపు అలల తాకిడికి వాడ బద్దలైపోయి మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాడలో ఉన్న వారందరూ కూడా భయపడిపోయి తమ తమ దేవతలకు దేవులకు మొక్కుకుంటున్నారు. కానీ భక్తుడైనటువంటి యోనా అయితే 3వ దిగువ అంతస్తుకు దిగిపోయి అక్కడ హాయిగా నిద్రపోతున్నాడు. వాడ నావికుడు వచ్చాడు, ఓ ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది? ఇదిగో వాడ మునిగిపోయే పరిస్థితుల్లో అందరూ భయభ్రాంతులకు గురయ్యి ఎవరి మట్టుకు వారు తమ తమ దేవతలకు దేవులకు మొక్కుకుంటుంటే నీకెలా నిద్ర పడుతుందయ్యా? ఇదిగో మా దేవుళ్ళకు మా దేవతలకు మేము పూజించిన ఆరాధించిన వాళ్ళకు మేము నమస్కరించి మొక్కుబళ్ళు చేసిన మా దేవుడు మా ప్రార్థన ఇప్పటి వరకు వినలేదు, కనీసం నీ దేవుడైనా వింటాడేమో, లేచి నీ దేవునికి మొరపెట్టు అని వాడ నావికుడు యోనాతో చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి వలన ఈ ముప్పు వచ్చింది? మనమందరం మునిగిపోయి సముద్రంలో చనిపోవడానికి గల కారణం ఏంటి? చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే కారణం ఏంటని చెప్పి ఓడలో ఉన్న వారందరూ కూడా చీట్లు వేసినప్పుడు యోనా పేరు మీద చీటి వచ్చింది. నువ్వెవరు? ఎక్కడి నుండి వచ్చావు? నీ దేశం ఏంటి? నీ జనం ఏంటి? నీ భాష ఏంటి? నీ వ్యాపారం ఏంటి? నువ్వేం చేస్తావు అని ఓడలో ఉన్న వారందరూ యోనాను నిలదీసినప్పుడు యోనా చెబుతున్న సమాధానం చూడండి ప్రియులారా. యోనా గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా, 12వ వచనం. మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. యోనా చేసిన తప్పిదాన్ని బట్టి గొప్ప తుఫాను వచ్చింది మీ మీదకి, మీరందరూ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది, వాడ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం నేను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూసారా, యోనా చేసినటువంటి తప్పిదం వలన ఆ ఓడలో ఉన్నటువంటి వారందరికీ కూడా ముప్పు వాటిల్లినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అంటే దేవుడు తన ప్రకృతిని తన ఆయుధముగా వాడుకుని తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి, తన ప్రజలకు విధేయత చూపడానికి, తన ప్రజలకు ఆజ్ఞను ఇవ్వడానికి, తన ప్రజలకు విధేయత చూపడానికి, తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి
తన ప్రజలు తన మాటకు లోబడి విధేయత చూపకపోతే వారిని గద్దించి శిక్షించడానికి, వారందరినీ దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు అప్పుడప్పుడు ఈ యొక్క ప్రకృతిని తన ఆయుధంగా వాడుకుంటాడు ప్రియులారా. ఈరోజు చైనా దేశం చూడండి, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం కురిసిందట, 1000 సంవత్సరాల క్రితం వచ్చిందట అటువంటి వరద. మరలా 1000 సంవత్సరాల తర్వాత ఆ వరదకు గురై కార్లు కొట్టుకుపోతున్నాయి, అనేకమైన ఇండ్లు కొట్టుకుపోతున్నాయి. ప్రియులారా, మీరు గమనించినట్లయితే మనిషి ఆ వరద ప్రవాహానికి అనేక వస్తువులు కొట్టుకుపోవడం మనం చూస్తున్నాం టీవీలో, వార్తల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చింది ఈ ముప్పు? దీనికి కారణం ఏంటి అంటే మనిషి మార్పు కావాలి, దేవునికి మనిషి మారాలి. ఈ మారని మనిషిని శిక్షించడానికి దేవుడు తుఫాను రప్పిస్తున్నట్లుగా, జలప్రళయాల్ని రప్పిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి ఒక సందర్భాన్ని బైబిల్లో మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. పేతురు రాసిన 2వ పత్రిక, దయచేసి చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ప్రియులారా. 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవాహు మాత్రమే కాపాడబడ్డాడు, తనతో పాటు తన కుటుంబం కాపాడబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనుల సమూహం మీదకి దేవుడు జలప్రళయం రప్పించాడు. పేతురు గారు రాసిన ఈ పత్రికలో ఈ మాటను మనం చూస్తున్నప్పుడు, లోకంలో భక్తి లేకుండా బ్రతుకుతుంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే, భక్తిహీనుడిగా నువ్వు బ్రతుకుతుంటే, భక్తిహీనుడైన నిన్ను చూచి నువ్వు మారినప్పుడు, మార్పు కలగడానికి నీకు అవకాశం ఇచ్చిన నువ్వు మారలేనప్పుడు, నువ్వు ఎప్పటికీ మారవని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నిన్ను నాశనం చేయడానికి దేవుడు ప్రకృతిని తన ఆయుధంగా వాడుకున్నట్లు బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యోనా జీవితాన్ని మనం ఆలోచిస్తే, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను వచ్చింది, ఈ గొప్ప తుఫాను నిమ్మలం కావాలి అంటే మీరేం చేయాలి తెలుసా? నన్ను కట్టి సముద్రంలో పడేయండి. చావడానికి సిద్ధపడిపోయాడు. సముద్రంలో పడేయండి, అప్పుడు మీ మీదకి తుఫాను రాదు, మీరు క్షేమంగా ఉంటారు. మీరు సురక్షితంగా ఉండాలంటే, మీరు గమ్యానికి చేరాలంటే ఈ పని చేయాలన్నారు. వారు చేస్తుంది అపరాధమో లేక పాపమో తెలియని పరిస్థితుల్లో, దేవా ఈ శిక్ష మా మీదకు రానివ్వద్దు అని చెప్పి సముద్రంలో పడేశారు ప్రియమైన వాళ్ళ యోనా గారిని. అప్పుడు దేవుడు ఒక గొప్ప మత్యాన్ని నియమించి, ఇదిగో యోనాను మృంగవల్లని దేవుడు ఆ మత్యానికి ఆజ్ఞాపించినప్పుడు మత్యం కడుపులో 3 దినాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏమండి, యోనా దేవుని మాట వినకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్లకుండా, నినేవే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పోతున్నప్పుడు, ఏమండి, నీవు నా మాట వినలేదు కదా యోనా, నీవు వినకపోతే ఏంటి, వింటే ఏంటి, నువ్వు వినలేదు కనుక విన్న వారిని నేను పంపిస్తానని చెప్పి మరొక ప్రవక్తను కానీ మరొక భక్తుని కానీ నినేవే మహాపురానికి దేవుడు పంపించలేడంటారా? ఒకసారి ఆలోచించండి. పంపించగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా. యోనా దేవుని మాట వినలేనప్పుడు, దేవుని మాటను ఖాతరు చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు, వేరే మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు, నా మాట వినని యోనా నేనెందుకు అవసరం లేదు, నాకు అవసరం లేదు ప్రియమైన వాళ్ళారా, వదిలేయచ్చు దేవుడు. ఆయనకు బదులు మరొకరిని పంపించవచ్చు, కానీ దేవుడు తన పిల్లలైన వారిని అంత త్వరగా వదులుకోలేడండి. అది ఆయన మనస్సు. దేవుడు తన పిల్లలను అంత త్వరగా వదులుకోలేడు. ఎవరు చెబితే నినేవే పట్టణస్థులు మారతారో దేవుడికి బాగా తెలుసు. కనుక నినేవే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలంటే యోనాయే కరెక్ట్ అయిన పర్సన్ అని చెప్పి దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప తుఫాను ఆ సముద్రంలో రప్పించి ఇదిగో యోనాను నినేవే పట్టణానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. చేప గర్భంలో ఉంచి 3 దినాలు చేప కడుపులో ఉంచి దేవుడు నినేవే పట్టణానికి పంపించాడు. పిల్లరా,
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన పిల్లలను అంత త్వరగా వదులుకోడు. ఈరోజుకి కూడా మనల్ని వదులుకోలేకనండి మనం మారతాము, మార్పు చెంది ఆయన కొరకు బ్రతుకుతాము. ఈనాటి కాకపోయినా, ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన యొద్దకు రాకపోతాడా నా బిడ్డ? నా వైపు తిరగకపోతాడా? తన హృదయాన్ని నాకు అర్పించకపోతాడా అని చెప్పి దేవుడు దినమెల్లా తన చేతులు రెండు చాపి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మన మార్పు కొరకు దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్నాడు ప్రియులరా. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నువ్వు ఇంకా లోకంలో బ్రతుకుతావు? ఎంతకాలం నువ్వు ఇంకా లోకంలో జీవిస్తావు? నీ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోవా? మారిన మనసు దేవునికి అర్పించవా? నీ హృదయాన్ని మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవా? దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు మన జీవితంలో. ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితుల్లో ఎన్నో భూకంపాలు వచ్చాయి ఇప్పటి వరకు, ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఇప్పటి వరకు, ఎన్నో సునామీలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సునామీ వచ్చింది. ఇలా ఎన్నో విపత్తులు ప్రకృతిలో సంభవిస్తున్నా, ఆ ప్రకృతిలో కలిగిన విపత్తుల ద్వారా అనేక మంది, వేల మంది, లక్షల మంది చనిపోతున్నా మనిషి ఎందుకో కానీ ఇంకా మారటం లేదండి. మనిషికి మార్పు రావటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మారని మనిషి కోసం ఏనాటికైనా మారతాడని దేవుడి నిత్యము ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా తన రెండు చేతులు చాపి ఆయన మన యందు కరుణ చూపాలని ఆయన నిలవబడి ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అందమైన విశాలమైన ప్రకృతిని కలిగించినటువంటి దేవుడే ఈ ప్రకృతి వలన మనం శిక్షించబడుతున్నాం అంటే కారణం మనిషి చేసినటువంటి తప్పు. మనిషి చేసిన తప్పు మూలంగా ప్రకృతి వలన ముప్పు ఏర్పడుతుంది. ప్రకృతి కన్నెర చేసింది, ప్రకృతి బేక ప్రళయంగా మారిపోయింది అని రోజు మనం పేపర్లో, టీవీల్లో, పత్రికల్లో మనం చూస్తాం ప్రియులరా. ఆ టైటిల్ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతి కాదు కన్నెర చేస్తా, దేవుడి కోపం. దేవుని కోపం వస్తే, మారని మనిషిని చూస్తుంటే దేవుడు మారడని అనుకుంటే, ఆ మారని వ్యక్తిని నాశనం చేయడానికి దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తాడు ప్రియులరా. ఆనాటి కాలంలో భక్తిహీనుల సమూహం మీదకి అలాగే జలప్రళయం వచ్చింది. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది అంటున్నాడు దేవుడు ఆదికాండంలో. మరొక అద్భుతమైన మాట మనం చూసి వాక్యాన్ని ముగించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా 5వ అధ్యాయంలోకి వెళ్తున్నా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం చదువుదాం ప్రియులారా. 21వ వచనం. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకం లేని మూడులారా ఈ మాట వినుడి. ఏమండి, మనిషికి కన్నులున్నా చూడటం లేదట, చెవులున్నా వినటం లేదండి. ఈరోజు చెవులు ఇచ్చినటువంటి ఈ దేవుడు ఈ చెవుల మూలంగా వినికిడిని ప్రసాదించి వాక్యాన్ని విని విశ్వసించాలని దేవుడు కోరుకుంటే ఈనాడు చెవులు ఇవ్వటం లేదండి. దేవుని మాటకు చెవులు ఇవ్వటం లేదు. కల్పన కథలకు, ముసలమ్మ ముచ్చట్లకు ఇస్తుంది చెవి లోకంలో ఉన్న మనుషులు. కల్పన కథలకు చెవిస్తుంది, ముసలమ్మ ముచ్చట్లకు చెవిస్తుంది, కానీ దేవుని మాటకు చెవి ఇవ్వటం లేదు. దేవుని మాటలు కన్నులుండి చూడటం లేదు, ఆలోచించడం లేదు, పట్టించుకోవటం లేదు. అది దేవునికి ఆవేదన. చూడండి 22వ వచనం అంటున్నాడు, సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? ఏమండి, దేవుడు సముద్రానికి గట్టుగా లేదా అడ్డుగా సముద్రపు నీరు ప్రజల మీదకి రాకుండా బలమైన డ్యామ్ ఏం కట్టలేదండి. మనుషులు నిర్మించుకున్నట్లు డ్యాములు నిర్మించలేదు అండి. సిమెంట్తో, ఐరన్తో, ఏమండి, లేక కంకరతో బలమైనటువంటి డ్యాములు నిర్మించలేదు దేవుడు. కేవలం ఇసుకను సరిహద్దుగా పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంతసేపు చెప్పండి,
ఆ ఇసుకను దాటి నీరు, ఆ ప్రవాహం లేదా సముద్ర తరంగాలు మనుషుల మీదకి రావడం ఎంతసేపు చెప్పండి. 2004 సునామీ అలాగే వచ్చింది. జపాన్ ఇంకా తదితర ప్రాంతాలు ఎన్నో ఆ సునామీ తాకిడికి అల్లల్లాడిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా లక్షల్లో చనిపోయారు జనాభా. కోట్లలో ఆస్తి నష్టం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇసుకను సరిహద్దుగా పెట్టాడండి దేవుడు. కానీ ఇప్పటి వరకు ఒకవేళ దాటలేదు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు దానికి. నువ్వు దాటి రావాలి అని అంటే ఒక క్షణం చాలదండి, ఒక క్షణం చాలు. ఇంకా మనం చూద్దాం. నా సన్నిధిని వనకరా, ఇదే యెహోవాకు, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనసు గలవారు. ఏటండి మనుషుల మనసు ఎలాంటిదటండి? తిరుగుబాటు చేసే మనసా? ద్రోహం చేసే మనసా? ఇది దేవుడి మీద తిరుగుబాట, దేవునికే ద్రోహమా? అవును, ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, దేవునికే ద్రోహం చేసే మనసు కలిగి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ వచనం, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయనే మనకు రప్పించునని తన మనసులో అనుకొనరు. మనసులో కూడా అనుకోవట్లేదండి. 25వ వచనం అంటున్నాడు, ప్రియులరా, మీ దోషములు వాటి క్రమము తప్పించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకృతిని అంతటిని కలిగించిన తర్వాత దేవుడు అన్నాడు మంచిది 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 అని. మరి మంచిది ఎందుకంటే ఈరోజు చెడుగా మారిపోయింది? దేవుడు ప్రకృతిని మంచిగా కలిగిస్తే ఎందుకు ప్రకృతి మనిషి మీద తిరగబడుతుంది అంటే దానికి కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి చేసిన తప్పు. మన చేతులారా మనమే ఈ ప్రకృతిని కొంత నాశనం చేస్తున్నాం. ఫ్యాక్టరీలలో నుండి వచ్చినటువంటి వ్యర్థమైన కాలుష్యాల వలన కానివ్వండి, ఈ వాహనాల నుండి వెలువడినటువంటి పొల్యూషన్ వలన కానివ్వండి, ఈరోజు ప్రకృతిని మన చేతులారా మనమే నాశనం చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, కొంత మన చేతులారా మనమే మన ప్రకృతిని నాశనం చేస్తే ఇదిగో మరికొంత దేనివల్ల ముప్పు ఏర్పడుతుంది ప్రియమైన వాళ్ళారా అంటే మనిషి చేసినటువంటి అపరాధాలు, పాపాలు. ఆమోస్ గ్రంథంలో దేవుడు రాయించిన మాట చూడండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశేష నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారి చేయవాడు. ఏంటండి? సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. దేవుడు తలంచుకుంటే, దేవుడు ఒక మాట అంటే చాలు, సముద్ర జలములు భూమి మీదకి వచ్చేస్తాయి. ప్రియమైన వాళ్ళారా, ప్రకృతిని కలిగించిన వాడే ప్రకృతిని శాసించగలడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈ మహావిశ్వం అంతా దేవుడి నోటి వాక్కు చేత కలిగింపబడింది. కలుగును గాక అంటే కలిగింది. ప్రియులరా, ఆయన నోటి మాట చేత కలిగినటువంటి ఈ మహా విశ్వంలో ప్రతీదీ కూడా దేవుని మాటకు లోబడుతుంది. ఇప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను నెరవేరుస్తుంది. కీర్తన గ్రంథం 148వ కీర్తన చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 148వ కీర్తన, కీర్తన గ్రంథం 148వ కీర్తన 8వ వచనం చదువుతున్నాండి. 8వ వచనం, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫాను ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది? తుఫాను వల్ల ముప్పు ఎందుకు ఏర్పడుతుంది? తుఫాను తాకిడికి ఎందుకు పట్టణాలు పల్లెలు అతలకుతలం అయిపోతున్నాయంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ నెరవేరుస్తున్న తుఫాను. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడు చూడండి ప్రియులరా. ప్రకృతి ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది, మనిషి ఆయన ఆజ్ఞను తొంగలో తొక్కేస్తున్నాడు. దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని మాటను పట్టించుకోకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడకుండా జీవిస్తున్నాడు మనిషి. కానీ ప్రకృతి మాత్రం దేవుని మాటకు లోబడుతుంది, ఆయన ఆజ్ఞ నెరవేరుస్తుంది. అందుకే ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అన్నాడు దేవుని ప్రియులరా. తుఫాను ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞాపించాడు తుఫానికి. హుదూద్
తిత్లీ, ఇన్ని రకాల తుఫాన్లు, వాటి పేర్లు చూడండి ఈ రోజున. ఇప్పటికైనా మనిషి మారి దేవుని వద్దకు వస్తే అంతే చాలండి. ఒకవేళ మనిషిలో ఎప్పటికీ మార్పు రాకపోతే దేవుడు తన ఆయుధమైనటువంటి ప్రకృతిని మనిషిని శిక్షించడానికి ఉపయోగిస్తాడు ప్రియులరా. కనుక దేవుని కొరకు నీ బ్రతుకును అర్పిస్తావో, లేక దేవుని ఆయుధమైన ప్రకృతికి బలైపోతావో నిర్ణయాన్ని మీకే వదిలేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యం విన్న, ఓపిక విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.